నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాట్సాప్ గవర్నెన్స్ తో సులభతరమైన ప్రభుత్వ కార్యాలయాల సేవలు. పశ్చిమ గోదావరి జిల్లాలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ఉగాది పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న తణుకు ప్రాంత ప్రజలు. ప్రత్యేకంగా పంచాంగ శ్రవణాలు, ఘనంగా వెంకన్న కళ్యాణం నిర్వహించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి దంపతులు. ఘనంగా ఆరంభమైన తణుకు నన్నయ్య భట్టారిక పీఠం 94వ వార్షికోత్సవ సంబరాలు. విగ్రహానికి నివాళులర్పించిన ప్రముఖులు. పాస్టర్ హత్య కేసును వేగవంతం చేయాలని కోరుతూ తణుకులో క్రైస్తవుల ర్యాలీ. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. కుమారదేవం గ్రామంలో గండి పోసమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడిలు. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ఉగాది వేడుకలు. పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. విధులను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసులను అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అమలాపురం కలెక్టరేట్లో పంచాంగ శ్రవణం చేసి భవితను వివరించిన వేద పండితులు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంతో పాటు ఉండి, పాలకొల్లు నియోజకవర్గాలలో సాంప్రదాయబద్దంగా ఉగాది వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ తో పాలన సులభతరం చేసినట్లు వెల్లడించారు. హైటెక్ యుగంలో ప్రజలు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని తణుకు ప్రాంతంలో ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. మనకెన్నో పండుగలున్నాయి. ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది. అయితే పండుగేదైనా అందరూ కలిసిమెలిసి ఉండాలని, సంతోషంగా జనం గడపాలనేదే ముఖ్య ఉద్దేశ్యం. వసంత ఋతువు రాగానే మన మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే పండుగ ఉగాది. అందుకే మన పండుగల్లో ఉగాదిని ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజు నుంచే మనకు కొత్తగా సంవత్సరం మొదలవుతుంది. అందువల్ల ఇది తెలుగువారి మొదటి పండుగగా గుర్తింపు పొందింది. దుఃఖస్యానంతరం సుఖం అని ఆర్యోక్తి. దుఃఖం తరువాత సుఖం వస్తుంది. ఇది తథ్యం అని రుజువు చేస్తూ వచ్చే పండుగే ఉగాది. అందుకే తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తింటారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఉగాది పర్వదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించి పంచాంగ శ్రవణం చేయించారు. ఇందులో భాగంగా కేశవస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడూరి గోపాలకృష్ణమూర్తి తెలుగు సంవత్సరంలో జరిగే మంచి చెడ్డలను వివరించారు. రైతు సంఘం అధ్యక్షులు కలగర హరిశ్చంద్రరావు పీటలపై కూర్చుని పూజలు చేయించారు. శ్రీ లక్ష్మీనారాయణ విశ్వావసు అనేటువంటి శబ్దము విశ్వాన్ని అంతటినీ కూడా వసు అంటే బంగారము నేర్పము, ద్రవ్యము నేర్పము, సంపదము నేర్పము. అంచేత విశ్వానికి అంతటికీ కూడా వసువుని ఇచ్చినటువంటిది అని ఒక అర్థం. విశ్వావసు అని చెప్పి అష్టవసువులో ఒక వసువుకు కూడా పేరు. అంచేత విశ్వావసు అనేటువంటిది పితృదేవతలకి, భూలోకంలో ఉండే జీవరాశులకి అన్నిటికీ కూడా మొత్తం విశ్వానికి అంతటికీ కూడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చినటువంటిది అని విశ్వావసు నామ సంవత్సరం. ఇంత క్రిత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రోధాలు తగ్గుతాయి, పరస్పరం కలహాలు తగ్గుతాయి, అనేక విధములైనటువంటి భోగభాగ్యములందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆదాయం అందరికీ కూడా, ప్రభుత్వాలకు కూడా ఆదాయం పెరుగుతుంది. ఇతర దేశముల యొక్క ఆదాయం కూడా మనకు అంటే వస్తు వినిమయం ద్వారా మనకు ఆదాయం, ప్రభుత్వాదాయాలన్నీ కూడా పెరుగుతాయి. మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, నీటి సంఘ అధ్యక్షులు నల్లా భాస్కర్రావు, రైతు నాయకులు కటారి అచ్యుత రామారావు, మాజీ కౌన్సిలర్ చిట్టూరి సాయిబాబా,
రైతు ప్రతినిధులు మేడికొండ నాగయ్య, నల్లా శ్రీకృష్ణ, నందిన వెంకటేశ్వరరావు, సానబోయిన రామకృష్ణ, పరిమి దేవబాబు, పరిమి సూర్యనారాయణ, మద్దినపూడి సుబ్బారావు, మద్దినపూడి శివరామకృష్ణ, సానబోయిన దామోదరరావులు పాల్గొన్నారు. అలాగే మాజేటివారి కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమ పూజలతో ఉగాది వేడుకలను నిర్వహించగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఇంకా మారుతి జూనియర్ కళాశాలలో మహేశ్వర అభిషేక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది సభలో రేమెళ్ల శ్రీరామమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం పలువురు సేవకులను సన్మానించారు. సంస్థ అధ్యక్షులు సోరంపూడి సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ గోటేటి వెంకట్రావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రోత్సాహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణంను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి నుంచి వచ్చిన స్వామి కళ్యాణ విగ్రహాలను ఎస్ఎన్విటి జూనియర్ కళాశాల ప్రాంగణం నుంచి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు తోడ్కొని నడకతో సభా ప్రాంగణం వరకు వెళ్లారు. అనంతరం ఆరుమిల్లి మాట్లాడుతూ ఈ కళ్యాణానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అచ్యుత కృష్ణ ఒత్తురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ఒత్తురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ముత్తులు గురియవై సతీష్ మేదిని వరద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనాథరక్షక వెంకటరమణ గోవింద 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 సదాసదః తానింద్రియావదః కురు సర్వమాదురుపాసత సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో నమః. శిరోమయో భూః యావా పృథివీ పయసాపయోభిః రతావరీ యజ్ఞయే మా పునీతాం బృహద్భిః సవిధస్త్రుభిః వరిషిష్ఠైర్దేవమన్వభిః సహస్రముదవోరుహః అథాశతక్రత్వో యోయమిమం మే అగదంకృతా పుష్పావదే ప్రసోవదే ఫలినేరఫలావుత అశ్వాయివ సజత్వరేర్వేరుధః పారయిష్ణవః ఓషధీరితి మాతరస్తద్గో దేవీరుపబ్రువే అపాగోసి విఘ్నదేరితరమశ్చాదయమానాః అశ్వత్థేవో నిషదనం పన్నేవో వసజకృతా గోభాదైత్యలాసదయత్సనవధపూరుషం యదహం వాజయన్నిమా ఓషధీరుహస్తాదధే ఆత్మా యక్ష్మస్య నశ్యతి పురాణీర్వగృభో యథా యదోషధయः సంగచ్చन्ते రాజానः సమితావివ విప్రస్స ఉచ్యతే భిషగ్రక్షోహామి భజాతనః నిష్కృతిర్నామ వో మాతాధా యూయగ్గుస్థ సంకృతే
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, రాజకుమారి దంపతులు వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజలు చేశారు. అలాగే ముళ్లపూడి కుటుంబానికి పుట్టింటి వారుగా భావించే ముత్యాలమ్మ, మహంకాళమ్మ దేవాలయాలకు ఈ కుటుంబ ప్రతినిధులుగా డాక్టర్ ముళ్లపూడి హరిబాబు, రేణుకా దంపతులు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేశారు. కాగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన సభలో సిద్ధాంతి నందుల రంగనాగేశ్వరరావు పంచాంగ శ్రవణం చేసి విశ్వావసు నామ సంవత్సర ప్రత్యేకతలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకన్న, ముల్పోరి భారతీదేవి, కోశాధికారి అజ్జి భాస్కర్ రావులు పాల్గొన్నారు. తణుకు నన్నయ్య భట్టారిక పీఠం 94వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోస్తని నది పెద్ద వంతెనపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. దాదాపు 90 దశాబ్దాల తణుకు సాహిత్య చరిత్రకు మణి దర్పణం నన్నయ్య భట్టారిక పీఠం. ఆంధ్ర మహాభారత కర్త, శబ్దశాసనుడు తణుకులో యజ్ఞం చేసి సోమయాజి అయిన నన్నయ్య పేరు మీద 1931లో స్థాపితమైన ఈ సంస్థ 93 సంవత్సరాలుగా సాహితీ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నది. తెలుగు సాహిత్యంలోని బహుముఖాల్ని, కోణాల్ని వ్యక్తీకరించే లక్ష్యంతో ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. నన్నయ్య భట్టారిక పీఠం పురాణ విశేషాలు, కవితా ప్రక్రియల్లో వైవిధ్యం, పద్య శిల్పం, నన్నయ్య, తిక్కనాది కవులు మొదలు శ్రీ దేవరకొండ, బాలగంగాధర తిలక్ వంటి ఆధునిక మహాకవుల ప్రతిభా విశేషాలు, కవితా స్వరూపం, అష్టావధాన, శతావధానాలు, మహాకవుల జయంతి ఉత్సవాలు, వర్ధంతులు, గ్రంథావిష్కరణ సభలు, సాహితీ రూపకాల ప్రదర్శన వంటి ఎన్నో వైవిధ్యపూరితమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఆస్థాన కవులు, పీఠాధిపతుల నుంచి ప్రజా కవులు, అభ్యుదయ, విప్లవ, సాహిత్య ప్రముఖుల ప్రసంగాలకు వేదికగా నిలిచింది. ప్రముఖ గాంధేయవాది, న్యాయవాది అయిన పోతాప్రగడ శ్రీరామారావు వ్యవస్థాపక అధ్యక్షునిగా, పామర్తి రమణ కవి తొలి కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎందరో ప్రముఖులు అధ్యక్షులుగా, కార్యదర్శులుగా సేవలందించి సంస్థను అగ్రస్థానంలో నిలిపారు. అప్రతిహతంగా నడుస్తున్న నన్నయ్య భట్టారిక పీఠం తణుకు సాహిత్య కృషికి నిలువెత్తు ప్రతిబింబంగా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో ఏర్పాటు చేసిన సభలో నన్నయ్యతో పాటు వ్యవస్థాపకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సంస్థ అభివృద్ధికి విశేషంగా సహకరించిన ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్నయ్య భట్టారక పీఠం అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు. ఈ సంస్థలను ఉగాది విశ్వామిశ్రామ సంస్థ ఉగాదిని అందరికీ శుభంగా ఉందని అందరూ చెప్తా ఉన్నారు. మొత్తం అన్ని సొసైటీ ఇవన్నీ అంత బాగా ఆనందంగా శుభంగా జరుగుతుందని చెప్తా ఉన్నాను. అది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరికి వాడు ఆశ నాకు ఎలా ఉందో చెప్పండి, నాకు ఎలా ఉందో చెప్పండి, అది కాదు కావచ్చు. సమాజం అంతా ఎంత బాగుంది, అందరూ ఎంత బాగుంటారు, వాళ్ళ చాలా దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి, అన్నిటికీ ఆర్థిక పరిస్థితులు కానీ అన్నీ బాగుంటాయి, ఎలా ఉంటాయి, శాంతి భద్రతలు ఎలా ఉంటాయి, అవి ముఖ్యం. ఈ సంవత్సరం కూడా అదే ముఖ్యం. కాకపోతే అందరూ అడుగుతాం, నా జాతకాలం ఉంది, అధికారంలో ఉంది, ఏం చెప్తారు చేస్తాం, బాగా ఉంటాయంటే మనతో మనం నడవడికని బట్టి, మన ఆలోచనలు బట్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఎవరితో. సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో పూర్వ అధ్యక్షులు డాక్టర్ జిఎస్వి ప్రసాద్, మాజీ ప్రధాన కార్యదర్శి సుశర్మ, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, పారిశ్రామికవేత్తలు బోగవల్లి శ్రీమన్నారాయణ, చిలుకూరి సుజాత, పీఠం ప్రతినిధులు తంగిరాల గోపాలకృష్ణతో పాటు
డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబులు పాల్గొన్నారు. అనంతరం పంచాంగకర్త పీసపాటి పాలశంకర వరప్రసాద్ సోమయాజీ పంచాంగ శ్రవణం చేసి కొత్త సంవత్సరంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అందరికీ మేలు జరగగలదన్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్యకు కారకులైన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ తణుకులో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఉద్యమ నాయకులు అబ్బదాసరి లాజర్ మాట్లాడుతూ నిందితులను కనుగొనడంలో వేగాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ చర్చిలకు చెందిన పాస్టర్లు, విశ్వాసకులు పాల్గొన్నారు. చేయాలని ఇన్వెస్టిగేషన్ అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా అలాగే లేట్ అవుతుందని ఇంకా వస్తుంది చెప్పడం లేట్ కాదు త్వరగా నాకు లేట్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో ఏదైతే పోస్ట్ మార్టం త్వరలో ఉందో ఆ యొక్క రిపోర్ట్ త్వరలో ఆ యొక్క రిపోర్ట్ లో చేయాలని మా డిమాండ్ తో రోజు చేయాలని మా డిమాండ్ తో పట్టణంలో అదే విధంగా నాయకుల యువత ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా తణుకు జంగం చెరువు కొండాలమ్మ గుడి వద్ద ఆదివారం అన్న సమారాధన నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఉడతల వెంకటేశ్వర్లు ఆధ్వర్యం వహించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.